ఉందని వారికి దేవుని యొక్క కృప కాపుదల ఉంటుంది. जो स्वर्गराज है करके भरोसा करते हैं उन पर परमेश्वर की अनुग्रह जो बना रहता है. ఎందుకంటే क्योंकि వారు ఈ లోకంలో పాపాన్ని అంటకుండా జీవిస్తారు. क्योंकि ऐसे लोग जो है पाप को नजदीक नहीं आने देते हुए जीवन बिताते हैं. ఎందుకంటే పరలోకానికి వెళ్ళారు. क्योंकि वो चाहते हैं कि स्वर्गराज में जाना है. పరలోకానికి ఎవరు వెళ్తారు? स्वर्गराज में कौन जाएंगे? పరిశుద్ధులు వెళ్తారు. केवल पवित्र ही जाएंगे. ఎందుకంటే क्योंकि మనకంటే ముందు వెళ్ళిన వారు ఉన్నారు. हमसे पहले जो है वो गए हुए हैं. ఆనోకు వెళ్ళాడు, हानोक गए हैं, ఏలీ వెళ్ళాడు, एलिया गए हैं. ఆనోకు కూడా हानोक भी చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడు. लोग देख ही रहे थे, स्वर्ग में उठा लिया गया था. మరణాన్ని రుచి చూడకుండా मृत्यु को ना देखते हुए. తర్వాత ఏలియా వెళ్ళిపోయాడు, और एलिया भी गए हैं, మరణం రుచి చూడకుండా. मृत्यु को भी नहीं चखा. ఆ తర్వాత उसके बाद యేసు ప్రభుల వారు मसीह यीशु మరణాన్ని గెలిచాడు. मृत्यु को जीत लिया. ఇవన్నీ కూడా మనకు ఒక మంచి ఆనందాన్ని కలిగించే, ఆశ కలిగించే ఇవన్నీ మంచి మంచి సంఘటనలు. ये सारी घटनाएं जो है हमारे लिए एक आनंद लेके आती, उसके द्वारा एक आशा भी लेके आती. పాపంలో పడకుండా ఉండటానికి ఇవి మనకి మంచి ఆదర్శాలు. पाप में हम ना गिरने के लिए सारी बातें हमारे लिए आदर्श के कारण है. ఒకవేళ మనం యేసు ప్రభు వచ్చే లోపు చనిపోతే, शायद यीशु मसीह आने के पहले हमारी मृत्यु हो गई तो చనిపోతే अगर मृत्यु हुआ, మనం యేసు ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తాం. हम जब यीशु आएगा तो हम जी उठेंगे, फिर సమాధి నుంచి లేస్తాం. कब्र से जी उठेंगे. ఒకవేళ अगर యేసు ప్రభు వచ్చేటప్పుడు यीशु मसीह के आने के समय में మనం జీవించి ఉంటే हम जिंदा है तो మనం రెప్పపాట్లో మారిపోతాం. हम पलक झपकने के समय में बदल जाएंगे. ఏలియాలాగా వెళ్ళిపోతాం, एलिया की तरह उठा लिया जाएगा, ఆనోకులాగా వెళ్ళిపోతాం. हानोक के समान उठा लिया जाएगा. లేదంటే యేసు ప్రభులాగా अगर ऐसा नहीं हुआ तो मसीह यीशु के समान మనం వెళ్ళిపోతాం. उठा लिया जाएगा. కాబట్టి इसलिए పరలోకం स्वर्गराज ఉంది. है स्वर्गराज. నేను పరలోకానికి వెళ్ళాలి. मुझे स्वर्गराज में जाना है. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే अगर आप स्वर्ग में जाना चाहते हो సంఘం త్రూగా వెళ్ళాలి. कलिशा के द्वारा ही जा सकते हो. సంఘంలో గుండా వెళ్ళాలి. कलिशा में से होके ही जा सकते हो. ఎవరికైతే సంఘం లేదో जिसके पास कलिशा नहीं है వాళ్ళు సంఘం లేకుండా పరలోకానికి వెళ్ళలేరు. वो बिना कलिशा का स्वर्ग में नहीं जा सकते. కాపర్ లేకుండా వెళ్ళలేరు, बिना चरवाहा का भी नहीं जा सकते, వెళ్ళలేరు. नहीं जा सकते. కాబట్టి ఇది జాగ్రత్త మనం గుర్తుంచుకోవాలి. इसलिए इस बात को सावधान से याद रखिए. నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, मैं अपने मर्जी के अनुसार रहूंगा, నేను నా इष्टం వచ్చినట్టుగా వెళ్ళిపోతాను मैं अपने मर्जी के अनुसार ही चला भी जाऊंगा, అంటానికి క్రైస్తవ్యంలో లేదండి. इस तरह बोलने के लिए ईसाइयतों में नहीं है. ఎందుకంటే మనకు బైబిల్ ఇచ్చాడు, क्योंकि हमारे लिए बाइबल ग्रंथ दिया है, దేవుడు వాక్యం ఇచ్చాడు. परमेश्वर ने वचन दिया है, వాక్యమే దేవుడు, वचन ही परमेश्वर ఆ है. వాక్యం ద్వారా మనం వెళ్ళాలి. उस वचन के द्वारा हमको जाना है. ఎవరైతే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో जो कोई वचन को लापरवाह करेगा వాళ్ళు మెల్లిమెల్లిగా లోకంలోకి వెళ్తున్నట్టు. वो धीरे धीरे मानो वो संसार में चले जाएंगे. ఎవరైతే సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో जो कोई कलिशा का लापरवाह करते हैं వాళ్ళు మెల్లిమెల్లిగా లోకంలోకి वो వెళ్తున్నారు. धीरे धीरे कलिशा में जाने की बराबर है. ఒకవేళ వాళ్ళు అంటున్నా शायद वो कह भी दे మేము దేవుళ్ళ ఉండమని हाँ प्रभु में है बोलकर, వాళ్ళ లక్షణాలు చెప్తాయి, उनके लक्षण बताते हैं, వాళ్ళ క్రియలు చెప్తాయి. उनकी कार्य भी बताते हैं. ఇదిగో మీరు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. देखो तुम संसार में जा रहे हो. మొదటున్న ఆశ మీకు లేదు, पहले जैसे आशा आपके पास नहीं है. లైవ్ అంటే ఆశ లేదు, लाइव के प्रति आशा नहीं, సంఘం అంటే ఆశ లేదు, कलिशा के प्रति आशा नहीं వాక్యం है, అంటే ఆశ లేదు. वचन के प्रति आशा नहीं है. చివరికి ఎలా వచ్చేసిందంటే अंत में ऐसा आ गया कि మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాం हम अपनी मर्जी के अनुसार चले जाते हैं. అని భ్రమపరిచే ఆత్మలో చాలా మంది క్రైస్తవులు ఉంటున్నారు. इस तरह कई सारे लोग जो है भ्रम करने वाली आत्मा में जीवित हैं. అందుకని కీర్తనాకారుడు इसलिए भजनकार 115వ కీర్తన 115वीं भजन संगीत 115వ కీర్తనలో 115 भजन में ఈ కీర్తనాకారుడు అంటాడు, भजनकार कहता है మా దేవుడు పరలోకంలో ఉన్నాడు. हमारे परमेश्वर स्वर्ग में हैं. ఎక్కడున్నాడండి? कहाँ है? మా దేవుడు हमारे परमेश्वर పరలోకంలో ఉన్నాడు. स्वर्ग में है. యేసు ప్రభుల వారు मसीह यीशु కీర్తనల యొక్క గ్రంథాన్ని, भजन संहिता को ప్రవక్తల మాటల్ని, और नबियों की बातों को, ధర్మశాస్త్రాన్ని, व्यवस्था को, దానిలో ఉన్న మాటల్ని उसके अंदर की बातों को మనకి ఈ జనరేషన్ లో మనకి ఎత్తి చూపిస్తానికి వచ్చాడు. इस पीढ़ी के लोगों के लिए उठा के दिखाने के అది लिए आए हैं. నిజము, ये हकीकत है, అది నిజము. वो और सच है. యేసు ప్రభు मसीह यीशु పరిశుద్ధుడు, पवित्र है, పరిశుద్ధుడు, पवित्र है, దేవుడు పంపిన కుమారుడు. परमेश्वर का भेजा गया पुत्र है. దేవుని మాటలు మనకు అందించడానికి परमेश्वर की बातें हम तक पहुंचाने के మనకి लिए క్రొత్త నిబంధన ఇచ్చాడు. हमारे लिए एक नया नियम दिया है. క్రొత్త నిబంధన नया नियम చూడండి. देखिएगा. యేసు ప్రభుల వారు मसीह यीशु మత్తయి సువార్త मत्ती सुसमाचार కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతున్నప్పుడు पहाड़ पर के संदेश में बात करता है कि 6వ అధ్యాయములో अध्याय 6 में చూడండి
देखिएगा। 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే పరలోకములో ఉన్న మీ తండ్రి దగ్గర నుండి మీకు ప్రతిఫలము దొరకదు. कहता है नहीं तो अपने स्वर्गीय 6 अध्याय का पहले वचन, नहीं तो अपने स्वर्गीय पिता से कुछ भी फल ना पाओगे। ఎట్లా? कैसा? దేవుని యొక్క విషయాలని మనుషులు చూడాలని మనుషుల ఎదుటే కొంతమంది పరిశుద్ధంగా ఉంటూ కనపడతారు. कुछ लोग ऐसा है कि परमेश्वर के कामों को मनुष्य देखे और मनुष्यों के सामने ही ऐसा देखना चाहते हैं। నీతి కార్యాలు చేయొద్దని కాదు, धर्मिता के कामों को मना करने के लिए नहीं बोलते, చేయాల్సిందే. करना ही तो है। కానీ लेकिन మనలో ఉన్నటువంటి ఆలోచనలు, हमारे अंदर की सोच, మనలో ఉన్న భావనలు हमारे अंदर के जो उद्देश्य है, ఎలా ఉన్నాయి? किस प्रकार के हैं। మనుషులు చూడాలని మనుషుల ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. कहता है कि तुम मनुष्यों को दिखाने के लिए अपने धर्म के काम ना करो। అలా చేస్తే अगर ऐसा न किया तो, అలా చేస్తే ऐसा करने पर పరలోకంలో ఉన్న మీ తండ్రి దగ్గర నుండి మీకు ప్రతిఫలం దొరకదు. स्वर्गीय पिता से तुमको कुछ भी फल नहीं అంటే मिलेगा। మనకు ఆశీర్వాదాలు ఉండవు. इसका मतलब हमें कोई आशीष नहीं मिलेगी। మనం ఆశీర్వాదాల కొరకే వస్తున్నాం దేవుని దగ్గరికి. हम आशीर्वाद पाने के लिए परमेश्वर के पास आते हैं। టైం పాస్ చేయటానికి మనం రావట్లేదండి. समय वृद्धा करने के लिए हम नहीं आते, టైం పాస్ చేయటానికి రావట్లేదు. समय बिताने के लिए हम नहीं आते हैं, దినములను మనం గడపటానికి రావట్లేదు. दिन बिताने के लिए हम नहीं आते हैं। ఏ విధంగా రాత్రి అవుతుంది, మళ్ళీ పగలవుతుంది. देखो रात होते जा रहे, जैसे भी हो दिन भी होती जाती है। దేవుడు అంటాడు ఈ రాత్రి పగలు ఇది జరుగుతూనే ఉంటుంది ఆకాశం భూమి ఉన్నంత వరకు. परमेश्वर कहता है जब तक आकाश और पृथ्वी रहेगा, दिन और रात तो होता ही रहेगा, ఇది జరుగుతూనే ఉంటది. ये सब बातें होती ही रहेंगी। కానీ మనం ఎలా ఉన్నాం? लेकिन हम कैसे हैं? మనం ఎలా ఉన్నాం? हम कैसे हैं? చూడండి देखिएगा 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. मत्ती की 6 की 9वीं वचन में, 9వ వచనంలో 9 वचन में పరలోకమందున్న మా తండ్రి कहता है, हे हमारे पिता तू जो स्वर्ग में है। ఏమనాలి? क्या कहना है? పరలోకమందున్న మా తండ్రి. हे हमारे पिता तू जो स्वर्ग में है। పరలోకంలో ఆయన స్వర్గంలో ఉన్నాడంట. वो स्वर्ग में है। ఎక్కడ ఉన్నాడండి? कहाँ है वो? ఎక్కడున్నాడు? कहाँ है? పరలోకంలో ఉన్నాడు. स्वर्ग में है। పరలోకమందున్న మా తండ్రి. कहता है, हे हमारे पिता तू जो स्वर्ग में है। అందుకే నేను ఎప్పుడు చెప్తాను మీకు, इसलिए मैं हमेशा कहता हूँ, మీరు ఆరాధనలో కూడా अब आराधना में भी, ఆరాధన చేస్తున్నప్పుడు ఎవరు చేస్తున్నాం మనం? आराधना करते वक्त हम किसकी आराधना करते हैं? పరలోకమందున్న తండ్రికి చేస్తున్నాం. स्वर्गीय पिता की आराधना हम करते हैं। యేసు ప్రభు వచ్చి మనకు నేర్పాడు. मसीह यीशु आके हमको सिखाया है। దేవుని భక్తులు మనకు నేర్పారు. परमेश्वर के भक्तगणों ने हमको सिखाया है। ఎక్కడున్నాడు దేవుడు? कहाँ है परमेश्वर? పరలోకంలో ఉన్నాడు. स्वर्ग में है। అందుకే చేతులు ఎత్తమంటాను నేను. इसलिए बोलते हैं हम स्वर्ग की ओर हाथ उठाने के लिए। నేను ఎందుకు చేతులు ఎత్తమంటున్నాను? मैं क्यों कहता हाथ उठाओ? భక్తులు చెప్పారు, भक्तों ने कहा था, కీర్తనలో పాడారు. भजन में उन्होंने गाया था। నువ్వు ఆరాధన చేస్తున్నావు, ఎవరు చేస్తున్నావు? आप आराधना करते वक्त किसकी आराधना करते हो? ఎవరు చేస్తున్నావు? किसकी करते हो? నువ్వు భూ సంబంధమైన ఆరాధన చేయట్లేదు, आप धरती से जुड़ी हुई आराधना नहीं करते हो, పరలోక సంబంధమైన ఆరాధన చేస్తున్నావు. स्वर्ग से जुड़ी हुई आराधना करते हो। పరలోకంలో ఉన్న దేవునికి భూమి మీద నువ్వు ఆరాధన చేస్తున్నావు. स्वर्ग में जो पिता परमेश्वर है उसकी आराधना तुम पृथ्वी में అందుకే करते हो। చేతులు ఎత్తాలి. इसलिए मैं कहता हूँ हाथों को उठानी चाहिए। ఏం చేస్తున్నా దేవునికే మహిమ కలుగును గాక. कुछ भी काम कर रहे तो केवल परमेश्वर की महिमा हो। హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా అన్న మనం చేతులు ఎత్తుతాం. जब भी हालेलुया बोलते वक्त हम हाथों को उठाते हैं। ప్రతి సెకండ్ ప్రతి విషయంలో నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావు. हर एक क्षण में हम परमेश्वर की महिमा करते నీ हैं। చూపు అంతా పైకే. आपके सारे नजरिया ऊपर की होनी चाहिए। అందుకే చేతులు ఎత్తయ్యా, అదిగో నీ వైపు చేతులు ఎత్తుతున్నావు. इसलिए हम कहना चाहिए, पिता देखो हम तेरे ओर हाथ उठाते हैं। అందుకనే इसलिए యేసు ప్రభుల వారు मसीह यीशु కీర్తనకారుడు పాడిన పాటని బలపరుస్తున్నాడు. जो भजनकार ने जो गीत गाया है उसका सामर्थ्य देता है। పరలోకమందున్న మా తండ్రి, कहता है हमारे पिता तू जो स्वर्ग में है। నువ్వు పరలోకంలో ఉన్నావయ్యా. तू स्वर्ग में है प्रभु जी। మరి నేను ఎక్కడున్నాను? मैं कहाँ हूँ? నేను ఎక్కడున్నాను? मैं कहाँ हूँ? అందుకే కీర్తనకారుడు इसलिए भजनकार తన పాటలో చక్కని పాట పాడాడు. अपने भजन में अच्छी तरह भजन गाया है। 115 16 వచనం 115 की 16वीं वचन में కీర్తన भजन संहिता 115 115 का 16 వచనం. 16 वचन, పరలోకం యెహోవా వశము. स्वर्ग तो यहोवा का है।
పరలోకం ఎవరికంట? स्वर्ग किसका है? ఆయన వశములో ఉంది. उनके वश में है। భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. परंतु पृथ्वी उसने मनुष्यों को दी है। ఇన్ని మంచి మంచి మాటలండి. इतनी अच्छी बातें हैं। ఈ సాయంకాలం వేళ शाम के समय ఇలాంటి మంచి మంచి మాటలు వింటే इस तरह की अच्छी अच्छी बातों को सुने तो రాత్రి మంచి నిద్ర వచ్చింది. रात को अच्छी तरह नींद आएगी, మంచి నిద్ర వచ్చింది. अच्छी नींद आएगी। పగలంతా दिन भर పనిచేసి ఉంటారు, काम किया होगा आपने, బాగా శ్రమపడి ఉంటారు. बहुत मेहनत भी किए होंगे। కొన్నిసార్లు ఈ సమాజంలో ఇది దుష్ట సమాజం అన్న. तो ये समाज जो है दुष्ट समाज है। భక్తుడు అన్నాడు పౌలు, దుష్ట సమాజంలో ఉన్నాం. भक्त पौलुस ने कहा था हम दुष्ट समाज में हैं, సాతాను సమాజంలో మనం ఉన్నాం. शैतान के समाज में हैं हम। వాడు ఏలుతున్న రాజ్యం, వాడు ఏలుతున్న మనుషుల మధ్యలో మనం ఉన్నాం. शैतान जो राज्य कर रहे हैं ना, ऐसे मनुष्यों के बीच में हम हैं। కాబట్టి इसलिए ఈ సాయంకాలానికి కనుక ఇలాంటి మంచి మంచి మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటే शाम के समय में हम परमेश्वर की अच्छी अच्छी बातों को ध्यान से सुनते रहेंगे तो మంచి కళ్ళొత్తాయి, अच्छे स्वप्न भी मिलेंगे, మంచి నిద్ర వచ్చుద్ది. अच्छी नींद भी आएगी। చాలా మందికి बहुत सारे लोग క్రైస్తవులకు నిద్రలు రావు, ईसाई लोगों को नींद नहीं आती, చెట చెట కళ్ళొత్తా ఉంటాయి. बुरी बुरी सपने आते हैं। ఈ సమయంలో కూడా జనాలు ఫోన్లు చూస్తా కూర్చుంటారు. तो ऐसे समय में भी लोग फोन देखते रहेंगे। మనకైతే దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, हमें तो परमेश्वर ने अच्छे अवसर दिया है, మన సంఘంలో మంచి అవకాశం ఇచ్చాడు. कलिसिया में अच्छी अवसर दिया है। దైవదాసులు మీ కొరకు సమయాన్ని హెచ్చిస్తున్నారు. प्रभु के दास आपके लिए समय को नियुक्त किया है। ఎవరండి ఈ లోకంలో సమయం హెచ్చించేది? कौन है ऐसे दूसरों के लिए समय ఈ इस्तेमाल करने సమయం वाला? పట్టణాల్లో పోయి చూడండి, इस समय में शहरों में जाके देखिएगा పల్లెటూరులో పోయి చూడండి. और गाँव में जाके ఈ देखिएगा। సమయంలో ఆరు బయట ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. इस समय लोग बाहर एक्सरसाइज करते हुए दिखेंगे। పట్టణాల్లో शहरों ఈ में సమయంలో వెళ్ళి చక్కగా టిఫిన్లు చేస్తూ इस ఉంటారు. समय में बाहर जाके नाश्ता करते रहेंगे। కాపర్లు కూడా चरवाहा भी నేను ఈ 15 రోజులు చూశాను, मैंने इन 15 दिनों में देखा था, 15 రోజులు చూశాను. मैंने देखा था। కాపర్లు చక్కగా వెళ్ళి టిఫిన్లు చేస్తూ ఉంటారు. इस समय बाहर जाके नाश्ता वगैरह करते रहते हैं। అందరు కూర్చొని బస్ స్టాండ్ కూర్చొని మాట్లాడుకుంటా सब ఉంటారు. लोग बस स्टैंड में इकट्ठा होकर बातें करते रहते हैं, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. कुछ एक्सरसाइज करते रहते हैं। మీకైతే मगर आपके लिए కాపరు మంచి సమయాన్ని హెచ్చిస్తున్నారు, तो चरवाहा आपके लिए अच्छे समय को नियुक्त किया, సమయాన్ని హెచ్చిస్తున్నారు. आपके लिए ये नियुक्त किया है। ఈ సమయాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో जो कोई इस समय को इस्तेमाल करेगा వాళ్ళు ధన్యులు. वे धन्य है, వాళ్ళు ధన్యులండి, धन्य है वे, లేకపోతే అభాగ్యులే, नहीं तो अभागे हैं, అభాగ్యులే. अभागे हैं। కాబట్టి इसलिए పరలోకంలో దేవుడు ఉన్నాడు. स्वर्ग में परमेश्वर है। కీర్తనాకారుడు అన్నాడు నిద్రపోట్లా, भजनकार ने भी बोला था वो सोता नहीं है, భూమి వంకే చూస్తున్నాడు, वो पृथ्वी की ओर ही देखता है, భూమి వైపే చూస్తున్నాడు. केवल पृथ्वी की ओर देखता है। అందుకని इसलिए కొలస్సీలు రాసిన పత్రిక कोलोसियों की लिखी हुई पत्री में, చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక कोलोसियों की लिखी हुई पत्री में 3వ అధ్యాయము अध्याय 3 2వ అధ్యాయము 2వ వచనం చదివితే दूसरे वचन में पढ़ेगा तो ఏమంటున్నాడంటే పౌలు గారు क्या कहता है पौलुस కొలస్సీల సంఘానికి పత్రిక రాస్తూ कोलोसियों की कलीसिया के लिए चिट्ठी लिखते हुए ఏమంటున్నాడంటే क्या कहता है? మీరు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. पृथ्वी पर की नहीं परंतु स्वर्गीय वस्तुओं पर ध्यान लगाओ। ఏమంటున్నాడు? क्या कहता है? మీరు పైనున్న వాటిని వెదకండి. आप स्वर्गीय वस्तुओं का ऊपर ही ध्यान लगाओ। ఎందుకని? क्यों? ఆయన భూమి వైపు చూస్తున్నాడు, वो पृथ्वी की ओर देखता है, మనము పరలోకం వైపు చూడాలి. हमें स्वर्ग की ओर देखना है। మీకు అర్థమవుతుందా? आपको समझ में आ रहा है? వాక్యం అర్థమవుతుందా? समझ में आ रहे वचन? చూడండి, देखिएगा, ఆయన परमेश्वर భూమి వైపు చూస్తున్నాడు. इस पृथ्वी की ओर देखता है। నా బిడ్డలు ఏం చేస్తున్నారు? मेरे बच्चे क्या कर रहे हैं? నా మనుషులు ఏం చేస్తున్నారు? मेरे इंसान क्या कर रहे हैं? నేను సృష్టించుకున్న మనుషులు, जिनको मैंने बनाया था, నా కుమారుడు ఆదాం, मेरे बेटा आदम, నా కుమార్తె అవ్వ, मेरी बेटी अव्वा, వాళ్ళు కన్నా బిడ్డలు उनके द्वारा पैदा हुआ लोग సాతాను వశమైపోయారు. शैतान के वश में चले गए అయితే हैं। నా కుమారుని పంపించాను, मगर तो मैंने अपने बेटे को भेजा हूँ, నా కుమారుడు మాట వింటారని, मेरे बेटे का बात सुनेगा बोलकर, నా కుమారుడు యొక్క రక్తాన్ని విలువిస్తారని, मेरे बेटे के लहू को इज्जत देंगे నా बोलकर, కుమారుని ప్రభువుగా అంగీకరిస్తారని, मेरे पुत्र को प्रभु के रूप में వాళ్ళ स्वीकारेंगे, హృదయాల్లో अपने చేర్చుకుంటారని, मन में स्वीकारेंगे, నా కుమారుడు వాక్యం వింటారని, मेरे पुत्र का वचन सुनेंगे भी। ఇవన్నీ ఆయన చూసుకుంటూ ఎవరైతే ప్రభువులో ఉంటారో క్రీస్తులో ఉంటారో ఆనందిస్తూ ఉంటారు. तो इन सारी बातों को ध्यान रखते हुए जो कोई मसीह यीशु में होगा उनके प्रति बड़ा आनंदित रहेगा। కాబట్టి इसलिए మనం క్రీస్తు ద్వారా రక్షించబడ్డాం, हम मसीह के द्वारा उद्धार पाए हैं, బాప్తిసాలు తీసుకున్నాం. बपतिस्मा ले चुके हैं। అంటే
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, तो ये कहता है कि अगर मसीह के साथ तुम उठा लिया మీరు गया तो క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే अगर तुम मसीह के साथ उठा लिया गया हो పైనున్న వాటినే వెదకండి. ऊपरी वस्तुओं का खोज में लगे रहो. ఈ అన్ని జనులు భూ సంబంధమైన వాటి కోసం వెతుకుతూ ఉంటారు. अन्य जाति धरती से जुड़ी हुई विषयों के लिए खोजते रहते हैं. వాళ్ళు భూ సంబంధమైన వాటిని ఎదుగుతూ ఉంటారు. वो केवल धरती से जुड़ी हुई वस्तुओं को लेकर खोजते रहते हैं. పేతురు అంటాడు, पतरस कहता है ఒక రోజు కాలిపోతాయి అంట, एक दिन ये सब कुछ जल जाएगा. సృష్టి అంతా కాలిపోద్ది, सारा सृष्टि जल जाएगी. పంచభూతములు మహా యాండ్రంతో లయమైపోతాయి, पंच तत्व बड़ी हलहट के साथ जल जाएगा. ఆకాశం పోద్ది, आकाश चला जाएगा. భూమి పోద్ది, पृथ्वी भी खत्म हो जाएगी. నీరు పోద్ది, पानी भी चला जाएगा. గాలి పోద్ది, पानी भी खत्म हो, हवा भी खत्म हो जाएगी. సూర్యుడుండడు, न सूरज रहेगा, వెలుతురుండదు, न रोशनी रहेगी. ఇది పగలా రాత్రి తెలీదు, ये दिन है या रात है ये भी पता नहीं चलेगा. పిచ్చి వాళ్ళం అయిపోతాం. हम पागल बन के रह जाएंगे. యేసు క్రీస్తు వచ్చినప్పుడు ఎడవబడితే अब यीशु मसीह जब आएगा तब छोड़ दिए जाएंगे పిచ్చి तो వాళ్ళు అయిపోతారు. हम पागल बन जाएंगे. ఎందుకో తెలుసా, क्यों पता है? మంచి జీవితం జీవించాం మనం. हमने तो एक अच्छा जिंदगी जिया है. పగలు చూసాం, हम दिन को देखा है, రాత్రి చూసాం, रात को भी देखा है, గాలి, हवा को తర్వాత ఆకాశము, और आकाश को भी, భూమి మీద पृथ्वी में పండే పంట, और उगने वाली फसल को, ఇవన్నీ చూసిన మనకి ये सब कुछ देखने वाला हम लोगों को రేపు పిచ్చెక్కిపోద్ది, कल का दिन हम पागल हो जाएंगे. పిచ్చెక్కిపోద్ది రేపు. पागल हो जाएंगे कल. యేసు ప్రభు వచ్చి గనక మనం ఎత్తపడకపోతే मसीह यीशु आ गया, हम उठा लिए नहीं गए तो పిచ్చెక్కిపోద్ది రేపు. हम पागल बन जाएंगे. కాబట్టి इसलिए జాగ్రత్తగా నడిపిరా. ध्यान से सुनो, తినటానికి తిండి దొరకదు, खाने के लिए खाना नहीं मिलेगा. పిచ్చెక్కిపోయి మీ పిల్లల్ని మీరు కోసుకు తింటారంట, इतने पागल हो जाएंगे आप अपने बच्चों को ही काट के खाओगे, కోసుకు తింటారంట. काट के खाओगे. కాబట్టి इसलिए పైనున్న వాటిని ఎదకండి. ऊपरी वस्तुओं का खोज में ही लगे భక్తులు रहो. మంచి మంచి పరిశుద్ధ భక్తులు పైకి ఎక్కువ చూస్తూ ఉన్నారు. तो अच्छी भक्तगण लोग जो है स्वर्ग की ओर ही ध्यान लगा के रखे हैं. కాబట్టి इसलिए 3వ వచనం అంటాడు, కొలస్సీలకు 3వ అధ్యాయం 3వ వచనంలో कोलोसियों के 3:3 में कहता है మనం మృతి పొందేమంట. हम मर गए हैं, అంటే శరీరంలో మనం పూర్తిగా చనిపోయాం. यानी कि शारीरिक तौर पर हम पूरी रीति से खत्म हो गए हैं. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. हमारा जीवन मसीह के साथ परमेश्वर में छिपा हुआ है. మన జీవం అంతా हमारे जीवन పరలోకంలో దాచబడి ఉందంటే स्वर्ग में छिपा हुआ है. క్రీస్తుతో కూడా. मसीह के साथ. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు मसीह कहाँ है? చూడండి, देखिएगा 1వ వచనంలో. पहले वचन में लिखा है, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. जहाँ मसीह विद्यमान है और परमेश्वर की दाहिने ओर है. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? क्या बोला है यहाँ 3వ पे? వచనం ఏమంటున్నాడు? तीसरे वचन में, మీరు మృతి పొందితిరి, तुम मर तो गए, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में छिपा हुआ है. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? मसीह कहाँ है? దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు. परमेश्वर के दाहिने ओर बैठा है. రేపు మనం కూడా వెళ్తాం, कल का दिन हम भी जाएंगे, రేపు మనం కూడా వెళ్తాం, हम भी जाएंगे, చక్కగా అక్కడ ఆనందంగా ఉంటాం. बड़े आनंद के साथ रहेंगे. ఎందుకంటే ఇదంతా భూమి అంతా నశించిపోతుంది. क्योंकि ये सारा पृथ्वी नष्ट हो जाएगा. పాపులు కూడా కాలిపోతారు, सारे पापी जल जाएंगे, భస్మైపోతారు. भस्म हो जाएंगे. అది మనకు జీవం ఉంది, लेकिन हमारे अंदर जीवन रहेगा, మనకు జీవం ఉంది. हमारे अंदर जीवन होगा. అందుకే इसलिए అపోస్తుల కార్యము, प्रेरितों का काम, అపోస్తుల కార్యంలో प्रेरितों के काम में స్టెఫను గారు स्टेफनुस जो है, చూడండి, देखिएगा, స్టెఫను మంచి మాటలు చెప్పాడండి. स्टेफनुस ने अच्छी बातें बताया है, మంచి మంచి మాటలు చెప్పాడు. अच्छी अच्छी बातों को बोला है. తెలియని ఇజ్రాయేలులకి మంచి చక్కని మాటలు చెప్పాడు. जो अनजाने में है इजरायली लोग, उन लोगों के लिए बड़ी अच्छी बातें बताया है. కానీ लेकिन వాళ్ళ హృదయాలు కఠినమైపోయినాయి. लेकिन उनका हृदय कठोर ఈ होता రోజు गया. కూడా వాక్యం వినకుండా హృదయాలు కఠినమైపోతున్నాయండి. आजकल भी वचन ना सुनते हुए हृदय को कठोर कर बनाते जा रहे చాలా మంది హృదయాలు हैं. కఠినమైపోతున్నాయి. बहुत सारे लोगों का हृदय कठिन होता जा रहा వాక్యం है. అంటే బాధ, वचन को लेके दुख को समझते हैं. వాక్యం అంటే वचन के प्रति తెలిసి ఉండి కూడా जानते हुए भी మాకు ఇంతవరకు చాలు, हमें यहाँ तक काफी है, ముందుకు వాక్యం విని బలపడేంత అవసరం మాకు లేదు, और आगे को वचन सुन के बल पाने की कोई आवश्यकता नहीं మాకు है. ఇంతవరకు చాలు. हमारे इतना काफी है. వింటున్నాగా, ఆదివారం వెళ్తున్నాగా, सुनते तो है, इतवार को जाते भी है ना, నేర్చుకుంటున్నాగా, सीख रहे भी है ना, ఏదో టీవీలో చూస్తున్నారుగా, टीवी में भी देखते हैं. మాకు ఇంతవరకు చాలు. हमारे लिए इतना काफी है, समझते हैं. తెలిసి కూడా కొంతమంది ये जानकर भी कुछ लोग దేవుని యొక్క మాటలు వినటానికి ఇంకంగా లేరు. प्रभु का वचन सुनने के लिए राजी नहीं है. అందుకే పౌలుడు నా సువార్త అంటాడు.
इसलिए पौलुस बोलते हैं, मेरे నేను सुसमाचार కూడా అంటాను, मैं भी कहता हूँ, నా మాటలు వినాలంట. मेरी बातों को सुनिए, నా మాటలు వింటే బాగుపడతారు. मेरी बातों को सुनने से सुधर जाओगे. నాకు ఇచ్చిన భారము, मेरे लिए बोझ दिया गया ఆ है, మాటలు మీరు వింటే इन बातों को अगर आप सुनो, ఆ మాటలు మీ హృదయాల్లో నిలుస్తాయి. ये बात आपके हृदय में बने रहेंगे, హృదయాల్లో నిలుస్తాయి. हृदय में बने रहेंगे. అందుకే ఆ ఇజ్రాయేలీలు ఆ యొక్క స్టెఫన్ను కొడుతున్నప్పుడు देखिए, इजरायली जब स्टेफनस को मार रहे थे, ఆయన భూ సంబంధమైన విషయాల్లో లేడండి. वो धरती के विषयों में नहीं रहा. 55వ వచనంలో 7वें अध्याय, అపోస్తల కార్యం 7వ అధ్యాయము प्रेरितों के 7वें अध्याय 55వ వచనం కనుక చూస్తే 55 वचन में देखिएगा అతడు तो పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వంలో నిలిచి ఉంటూ చూశాడంట. చూడండి, परंतु उसने पवित्र आत्मा में परिपूर्ण होकर परमेश्वर की ओर देखा और परमेश्वर की महिमा को और यीशु को परमेश्वर के दाहिने ओर खड़ा हुआ देखा. ఎక్కడ చూశాడండి? कहाँ देखा है? ఎక్కడ చూశాడు? कहाँ देखा? యేసు ప్రభువు मसीह यीशु పరలోకంలో ఉన్నాడంట. स्वर्ग में है. పరలోకంలో చూశాడు యేసు ప్రభుని. यीशु मसीह को स्वर्ग में देखा है, పరలోకంలో, భూమి మీద చూడలేదు. धरती में नहीं देखा यीशु को. చాలా సార్లు చాలా మంది, कई बार कई लोग, నేను మొన్న ఆదివారం చర్చిలో ఉంటే मैं इतवार को चर्च में था, ఒక అమ్మాయి, కొత్త అమ్మాయి చర్చికి వచ్చింది. एक नई लड़की चर्च में आई थी. వస్తా వస్తా आते हुए ఆ మండిగుం దగ్గరికి వచ్చి ఇట్ట చెయ్యట్టు అని ఇట్ట దండం పెట్టుకుంటుంది. और दरवाजे के पास आके झुक कर ऐसा कर रही थी, దండం పెట్టుకుంటుంది. ऐसे हाथ जोड़ रही थी. ఎవరు ఈ అమ్మాయి मैंने सोचा कौन है ये, అంటే సత్యం తెలియదు. इसका मतलब वो सच्चाई को नहीं నేను जानती. అడిగాను ఈ అమ్మాయి ఎవరని. मैंने पूछा था उनसे, ये है कौन ये लड़की? ఈ అమ్మాయి ఏరే ఊర్లో ఉంటదన్న. ये औरत जो है दूसरी गांव में रहती है. ఆ సంఘం సత్యం చెప్పే సంఘం वो కాదు. कलिशा जो है सच्चाई को बताने वाली कलिशा చాలా नहीं. సంఘాల్లో సత్యాన్ని, ఆత్మీయతను దాచిపెట్టి అక్షరార్థాన్ని తీసుకొస్తున్నారు. तो कई कलिशा में आत्मिकता को छुपाते हैं और अक्षर को लेके आते हैं. ఒక వాక్యం ఉందంటే अगर कोई एक वचन है, అక్కడ అక్షరార్థం ఉంటది, ఆత్మీయ అర్థం ఉంటది. वहाँ पे अक्षर के रूप में अर्थ होगा और आत्मा के अनुसार भी अर्थ होगा. చాలా మంది సేవకులు बहुत सारे सेवकगण అక్షరార్థమే బోధిస్తున్నారు. अक्षर के अनुसार ही संदेश देते हैं. ఆత్మీయ అర్థం కావట్లే వాళ్ళకి. आत्मा के विषय उनको समझ में नहीं ఈ आता. అక్షరార్థం విన్న వాళ్ళందరూ శరీర పరంగానే ఉంటారు. अक्षर के अनुसार जो सुनेगा वो शरीर के अनुसार ही चलेगा. దేవుణ్ణి శరీర పరంగానే ఆలోచిస్తారు. परमेश्वर को लेकर के शरीर के अनुसार ही వాళ్ళు सोचेगा. చేయకూడని పనులు చేస్తారు. ऐसे में वो ऐसा काम करेंगे जो नहीं करना అది चाहिए. కూడా వాక్యం లాగే ఉంటది. वो भी उनको वचन के समान ही लगता है. అర్థం చేసుకోని వాళ్ళకి, जो नहीं समझ पाए, ఆత్మలో వాక్యం విన్న వాళ్ళకి, जो आत्मा में वचन नहीं सुनते हैं, ఎవరైతే ఆత్మలో వాక్యం వినరో जो कोई आत्मा में वचन नहीं అది सुनते, కూడా మంచిదే కావాలనుకుంటారు. तो बाकी विषयों को भी वो अच्छा ही समझते हैं మాయోపాయంలో పడిపోతారు. और धोखा में वो गिर जाएंगे, పడిపోతారు మాయోపాయాల్లో. धोखा में पड़ जाएंगे वो. జాగ్రత్తగా ఉండాలండి. इसलिए ध्यान से रहना. ఆఖరి దినాల్లో ఉన్నాం. हम आखिरी दिनों में हैं. మనకైతే अगर దేవుని हमारे వాక్యం लिए అందుతుంది. परमेश्वर का वचन मिल रही है, అన్ని జనులాగా మనం ఉండొద్దు. अन्य जाति के समान हमें नहीं रहना चाहिए. చూడండి 56వ వచనము, ऐसे में 56 वचन को देखिएगा. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 56వ వచనము. प्रेरितों के 7वें अध्याय का 56 वचन. ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉంటానని నేను చూస్తున్నాను అంటున్నాడు. कहा, देखो मैं स्वर्ग को खुला हुआ और मनुष्य के पुत्र को परमेश्वर की दाहिने ओर खड़ा हुआ देखता हूँ. సరే, देखा, ఎక్కడ చూస్తున్నాడండి? कहाँ को देख रहे वो? కొడుతుందేమో భూమి మీద. मार रहे थे उनको इस धरती पर, రాళ్ళు తీసి కొడుతున్నారు. पत्थर से मार रहे थे. ఆయన ఎక్కడ చూస్తున్నాడు? वो कहाँ को देख रहा था? పరలోకం వైపు చూస్తున్నాడు. स्वर्ग की ओर देख रहा था. పరలోకం ఎప్పుడైతే మనం పరలోకం వైపు చూస్తామో, जब हम स्वर्ग की ओर देखेंगे, బాధనలో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పరలోకం వైపు చూస్తాము. दुख तकलीफ में परेशानी में स्वर्ग की ओर ही देखेंगे. ఇక్కడున్న బాధలు, ఎక్కడున్న శోధనలు మనకి శోధనలు అనిపివు. यहाँ की तकलीफें, यहाँ की बाधाएं हमें तकलीफ नहीं लगता, అనిపివు. नहीं लगता. ఎందుకో తెలుసా? क्यों पता है? ఆశ. एक आशा हमारी ఒక अंदर రోజు है. పరలోకానికి వెళ్తా, एक दिन मैं स्वर्ग में चला जाऊंगा, ఒక రోజు నేను పరలోకానికి వెళ్తా. एक दिन मैं स्वर्ग में ही चला जाऊंगा. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, ఇప్పుడే, अभी जा सकते हैं, ఇప్పుడే, अभी. రెప్పపాట్లో. फलक झपकने के समय में టైం లేదు. समय नहीं है. ఆశతో బ్రతకండి, एक आशा से जीना, ఆశతో బ్రతకండి. आशा के साथ जीना होगा. భూ సంబంధమైన వాటిపై చూడబాకండి, धरती से जुड़ी हुई चीजों के ऊपर ध्यान नहीं लगाइएगा, చూడబాకండి. नहीं देखना. పరలోకం వైపు చూడండి. स्वर्ग की ओर ही देखो. ఇప్పుడు ఎత్తబడతాను, अभी मैं उठा लिया जाऊंगा, సేపు ఉండక ఎత్తబడతాను. थोड़ी देर में मैं उठा लिया जाऊंगा. ఇప్పుడు రాపోతే రాపోయాడేసాయి. शायद अभी नहीं आए तो नहीं आया, కాసేపు ఉండక వస్తాడేమో, क्या पता थोड़ी देर में आए, కాసేపు ఉండక వస్తాడేమో. थोड़ी देर के बाद आए.
ఈ ఆశతో పైకి చూస్తూ ఉండండి, इसी आशा से स्वर्गीय वस्तुओं पर ध्यान लगाए, పైకి చూస్తూ ఉండండి. स्वर्ग की ओर देखते रहना। స్టెఫను ప్రార్థించాడండి. स्तेफनस ने प्रार्थना किया। 59వ వచనం, 59 वचन में 59వ వచనంలో 59 में देखिएगा, వారు అతని రాళ్లతో కొడుతుండగా యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని స్టెఫను ప్రార్థించారు. वे स्तेफनस पर पथराव करते रहे और वे ये कहकर प्रार्थना करता रहा, हे प्रभु यीशु मेरी आत्मा को ग्रहण कर। ఎవరు నేర్పారండి ఇది? किसने सिखाया है उनको? ఎవరు నేర్పారు? किसने सिखाया? యేసు ప్రభు నేర్పిన మాటలు. यीशु मसीह की सिखाई गई बातें हैं। యేసు ప్రభును అనుకరించే వాళ్ళు ఆ మాటలే మాట్లాడతారు. यीशु मसीह की अनुकरण करने वाला यही बात करेंगे। బైబుల్ చదివే వాళ్ళు బైబిల్ మాటలే మాట్లాడతారు. बाइबल को पढ़ने वाला केवल बाइबल की बातें ही करेंगे। బైబుల్ మాటలు కనుక మాట్లాడితే అర్థమైన మాట మాట్లాడతారు. अगर बाइबल के नहीं बोल पाए तो बेकार की बातें बोलने लगेंगे। అర్థమైన మాటలు మాట్లాడతావు. बेकार की बातें बोलेंगे। फिर అర్థమైన మాటలు మాట్లాడితే, अगर बेकार की बातें कहेंगे तो, అగర్ నువ్వు అర్థమైన మాటలు మాట్లాడేవు అనుకో, अगर आपने व्यर्थ बातें की है, మత్తయి సువార్త मत्ती सुसमाचार 12వ అధ్యాయము अध्याय 12 में 36వ వచనం కనుక 12 చూస్తే, के 36 में देखिएगा तो, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. और मैं तुमसे कहता हूँ कि जो जो निकम्मे बातें मनुष्य कहेंगे, न्याय के दिन वे हर एक उस बात का लेखा देंगे। మీరు బైబిల్ మాటలే మాట్లాడాలండి. आप केवल बाइबल की बातें ही बोलना బైబిల్ पड़ेगा। మంచి మాటలు మనకు చెప్పింది. बाइबल ने अच्छी बातें हमको सिखाया ఈ है। స్టెఫను ఎవరిని ఫాలో చేస్తున్నాడండి? ये स्तेफनस किसका अनुकरण कर रहे हैं? చెప్పండి, बताइएगा, ఎవరిని ఫాలో చేస్తున్నాడు? किसका अनुकरण कर रहे हैं? యేసును ఫాలో చేస్తున్నాడు. यीशु मसीह का अनुकरण कर रहा है। యేసు ప్రభు చచ్చిపోతే ఏమన్నాడు? यीशु मसीह मरते वक्त क्या कहा था? తండ్రి నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను. हे पिता मैं अपनी आत्मा को तेरे हाथ में తండ్రి सौंपता వీరేమి हूं। చేయుచున్నారు వీరేమి క్షమించమన్నాడు. हे पिता ये क्या कर रहे हैं, ये नहीं जानते, इन्हें क्षमा करो बोला। 60వ వచనంలో वचन 60 में అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాప మోపకని గొప్ప శబ్దంతో పలికి ఆ మాట పలికి చనిపోయాడు. फिर घुटने टेककर ऊंचे शब्द से पुकारा, हाँ। हे प्रभु ये पाप उन पर मत लगा, और ये कहकर वे सो गया। ఎవరు మాటలండి? ये किसकी बातें ये सारे ఎవరు बातें? మాటలు మనం గుర్తు చేస్తున్నాడు? किसकी बातों को वो हमें स्मरण दिलाता है? యేసు ప్రభు మాటలు గుర్తు చేస్తున్నాడు. मसीह यीशु की बातें हमें स्मरण दिलाता ఆయన है। సిలువలో ఉన్నాడు, वो क्रूस में है, బాధలో ఉన్నాడు, तकलीफ में है, బళ్ళెపోట్లు పొడిచారు, बल्ले से उनको मारा गया है, కాను ఉమ్మేశారు, मुंह में थूका है ముళ్ళ उनका, కిరీటం పెట్టారు, और कांटों का मुकुट पहनाया है, శీలలు కొట్టారు, और उनको कीले टोके हैं, భూ సంబంధం వైపు చూస్తలేదు. फिर भी धरती के विषयों की ओर ध्यान नहीं लगा रहे। ఆయన భూమి మీద ఉన్నప్పుడే చక్కని మంచి ప్రార్థన ఆశతోటి ప్రార్థన చేసాడు, కన్నీరుతోటి. वो धरती में रहते वक्त ही बड़ी आशा से आंसू बहाते हुए उन्होंने प्रार्थना किया था। ఎక్కడ చేసాడు ఆ ప్రార్థన? कहाँ किया उन्होंने प्रार्थना? మనందరూ తెలుసు, हम सब जानते हैं, మీ అందరూ తెలుసు. आप सब भी जानते हो। ఎబ్రాయిం 5:7 इब्रानियों के 5 के 7 में అందరూ తెలుసు, కానీ గుర్తు చేస్తున్నాను మీకు నేను. सबको पता है, फिर भी मैं आपको याद दिलाता हूँ। 7వ వచనంలో ये 7वें वचन 5 के శరీరధారి 7 में, దినములలో మహారోదనముతోను కళ్ళీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. यीशु ने अपने देह में रहने के दिनों में ऊंचे शब्द से पुकार कर और आंसू बहा कर उसे जो उसकी मृत्यु से बचा सकता था प्रार्थना और विनती की, और भक्ति के कारण उसकी सुनी गई। అందుకే ఆయన సిలువలో ఆయన భూ సంబంధం వైపు కాకుండా పరలోక సంబంధం వైపే చూస్తున్నాడు. इसलिए वो क्रूज में रहते हुए भी धरती के विषयों में नहीं, स्वर्ग के विषयों में ही ध्यान लगाया। తండ్రి వైపే చూస్తున్నాడు. केवल पिता की ओर ही देख रहा है। నేను తిరిగి లెగుస్తాను, मैं फिर जी उठूंगा, తిరిగి లెగుస్తాను फिर जी उठूंगा। ఆయన బ్రతికుండగా కూడా చెప్పాడు. वो जीवित रहते हुए ये बात कहा भी నేను था, ప్రాణం పెడుతున్నాను, मैं अपना प्राण दे रहा हूँ, నేను ప్రాణం मैं పెడుతున్నాను, अपना प्राण दे रहा हूँ, మళ్ళీ నా ప్రాణం తీసుకుంటాను. फिर से मैं अपना प्राण को ले सकता అందుకే ఆయన బాధలో ఉండి కూడా हूँ। इसलिए वो तकलीफ में रहते हुए भी పాపులను క్షమించమంటున్నాడు. पापियों को क्षमा करने के लिए बोला। ఇంకేమంటున్నాడు? और क्या कहता తండ్రి నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను. हे पिता मैं अपने आत्मा को तेरे हाथ में सौंपता हूँ बोला। స్టెఫను కూడా स्तिफनस भी క్రీస్తుని అంగీకరించిన స్టెఫను, मसीह का अंगीकार करने वाला स्तिफनस, క్రీస్తుని తన హృదయంలో ఉంచుకున్న స్టెఫను కూడా मसीह को अपने हृदय में रखने वाला स्तिफनस చనిపోబోయే ముందు उसकी मृत्यु से पहले రాళ్లతో కొడుతుంటే उनको पत्थर से मार रहे थे, రాళ్లతో కొడుతుంటే पत्थर से मार रहे थे। ఏమంటున్నాడు? क्या कह रहा था? ఏమంటున్నాడు? क्या कह रहा था? అయ్యా అయ్యా చూడండి, నా యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో, నీ దగ్గర చేర్చుకో. कहता है मेरे आत्मा को तेरे पास पहुंचाता हूँ।
నా ఆత్మను చేర్చుకుని कहता है मेरी आत्मा को ग्रहण कर। కొంతమంది మనల్ని శ్రమ పెడతారండి. कुछ लोग हमको तकलीफ देंगे, సాతాను యొక్క సంబంధులు शैतान के संबंधी, మనల్ని సమాధానం ఉండదు వాళ్ళల్లో. वो समाधान से नहीं रहते, సమాధానంగా ఉండాలి అనుకోరోళ్ళు समाधान से रहने के लिए भी नहीं ఏ सोचते, విధంగా అసమాధానం పెట్టాలని చూస్తారు. किसी भी रीति से अशांति से असमाधान लाने की సమాధానం కూడా మాట్లాడరాళ్ళు. समाधान की बातें भी नहीं వాళ్ళ करते, మాటలే ఎట్లుంటే జగడాలుగా ఉంటాయి. की बातें झगड़े की होती है, జగడాలుగా ఉంటాయి వాళ్ళ झगड़े మాటలు. की ही होती है, సమాధానం ఉండదండి అక్కడ. समाधान नहीं रहती वहाँ पे, ఎందుకంటే వాళ్ళు దేవుని కుమారులు కాదు. क्योंकि वो स्वर्ग के परमेश्वर का पुत्र नहीं है। సమాధాన పరుచు వారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడును. मेल मिलाप कराने वाला धन्य है, क्योंकि वो परमेश्वर के पुत्र कहलाएंगे। వాళ్ళు సమాధానం ఉంచరండి. ऐसे लोग जो समाधान से नहीं అయినా మనము ప్రభువులో ఉండాలి. फिर भी हम प्रभु में बने रहना है। అసమాధానంగా ఉన్నా, असमाधान से रहे, అనారోగ్యంగా ఉన్నా, बीमारी में रहे, అలాంటి మనుషుల మధ్యలో ఉన్నా ऐसे लोगों के बीच में भी रहे, మన సమాధానాన్ని పోగొట్టుకోకూడదు. हमारे समाधान को नहीं खोना है। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए, మన సమాధానాన్ని పోగొట్టుకోవద్దు. हमारी शांति और समाधान को नहीं खोनी ఎంత चाहिए, బాధలో ఉండా, चाहे कितना भी तकलीफ में ఎన్ని क्यों ना हो, సమస్యల్లో ఉన్నా चाहे कितना भी समस्या क्यों ना हो, మన సమాధానాన్ని పోగొట్టుకోవద్దు. हमारे समाधान को नहीं खोना है। మనం దేవుని కుమారులమే కుమార్తెలము. हम तो परमेश्वर के पुत्र और पुत्रियां हैं। సాతాను ఉన్నాడు ఈ లోకంలో. शैतान है इस संसार में, ఇదిగో సాతాను సమాజ సింహాసనం వేసుకున్నటువంటి ఆడి యొక్క స్థలంలో మనం ఉన్నాం. कहता है सातान ने जहाँ पे सिंहासन डाल रखा है उसकी पास हम है करके बोलता है। యేసు స్వయంగా చెప్పాడు, ईश्वर ने स्वयं कहा उन बातों ఈ को, లోకాన్ని ఏలుతున్నాడు వాడు, वो इस संसार को राज्य कर रहा है, ఆడి నుంచి బయటికి రండి. उससे बाहर आओ। ఆ యేసుప్రభు అన్నాడు, यीशु ने कहा था ఆడితో నాకేం పని, उससे मेरे का क्या काम है, ఆడితో నాకేం పని. उससे क्या लेना देना है। ఎక్కడున్నాడు యేసుప్రభు ఇప్పుడు? कहाँ था उस वक्त यीशु मसीह? లోకంలో ఉన్నాడు. इस पृथ्वी के ऊपर थे। జాగ్రత్తగా రండి. ध्यान से सुनिए, యేసు ఎక్కడున్నాడు ఈ మాట? यीशु मसीह कहाँ बोला था इस बात को? లోకంలో ఉన్నాడు. पृथ्वी में रहते हैं। ఏమంటున్నాడు? क्या कहता है? వాడి లోకానికి అధికారి. वो तो इस संसार का सरदार है। ఎందుకని? क्यों? మొదటి ఆదామవలే పాపంలో పడిపోయి వాడి వశంలోకి వెళ్ళిపోయారు. पहले जो आदम हुआ पाप में गिरकर उसके वश में चला गए थे, వాడి నుంచి మనల్ని బయటికి లాగటానికి ప్రవక్తలను పంపించాడు. उसे बाहर निकालने के लिए हमारे लिए नबियों को भेजा। మనకున్న మన పితరులకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. हमसे जो पूर्वज है उनके लिए व्यवस्था दिया है, రాజుల ద్వారా మాట్లాడాడు. राजाओं के द्वारा बात कराया। ఈ దినాలలో इन दिनों में, ఆఖరి దినాల్లో యేసు ప్రభు ద్వారా इन మాట్లాడాడు. आखिरी दिनों में मसीह यीशु के द्वारा बात किया, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. नबियों के द्वारा बात किया, అపోస్తుల ద్వారా మాట్లాడాడు. प्रेरितों के द्वारा बात किया, అపోస్తులు ప్రపంచాలకు పంపించాడు. प्रेरितों को दुनिया भर में भेजा है। ఆయన చేయగలిగిందంతా చేశాడు. वो जो कुछ कर सकता था वो सब कुछ उन्होंने किया। చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं మనం చేయాల్సిన కర్తవ్యం మనం చేయకుండా దేవుడు మేము పెడతాం. हम जो करना चाहिए था हम ना करते हुए उस कर्तव्य को छोड़कर प्रभु के ऊपर आरोप लगाते हैं। నీ పిల్లలకు బైబిల్ నేర్పు. आप अपने बच्चों को बाइबल पढ़ सिखाओ, నువ్వు బైబిల్ చదువు. तुम बाइबल पढ़ो, నువ్వు దేవుడి మాటలు तुम మాట్లాడు. परमेश्वर की बातें ही बोलो, నువ్వు వాళ్ళతో దేవుడి మాటలు మాట్లాడు. उनसे प्रभु की बातें ही बोलो। నువ్వు లోక మాటలు మాట్లాడితే आप संसार की अगर बातें करोगे వాళ్ళు లోక మాటలు నేర్చుకుంటారు. बच्चे भी संसार की बातें నువ్వు सीखेंगे। తిడతా ఉంటే अगर आप गाली देते रहेंगे తిట్లు నేర్చుకుంటారు. बच्चे भी वही सीखेंगे। నువ్వు పెద్దగా అరిస్తే अगर आप ऊंची आवाज से వాళ్ళు चिल्लाओगे అర్థం నేర్చుకుంటారు. वो भी चिल्लाना सीखेंगे। నువ్వు బాగా కోపం పడితే अगर ज्यादा आप गुस्सा करोगे, నువ్వు కొడతా ఉంటే अगर तुम मारते रहोगे కొడతా ఉండంటారు. वो मारते रहेंगे, తర్వాత వాళ్ళు అలవాటు పడిపోతారు. वो भी आदत पड़ जाएंगे उनकी। ఇక నీ మంచి మాటలకు ఎక్కవు. आगे को उनकी आपकी अच्छी बातें उनके दिमाग में नहीं తప్పు बैठे। మనలో పెట్టుకుని गलतियां हम अपने अंदर रखते हैं, తప్పు మనలో పెట్టుకుని गलतियां हम अपने अंदर रखते हैं, దేవుడి మీద ఎత్తనా నేను परमेश्वर के ऊपर आरोप लगाते हैं। ఎంత తప్పో తెలుసా? कितना गलत है पता है, ఏం మాటలు తెలుసా? ఇవి कैसी बातें हैं ये पता है, ఈ దేవుని మాటలు కాదు. ये परमेश्वर की बातें नहीं है। అందుకేసయ్య అన్నాడు, इसलिए यीशु ने ఓయ్ कहा సాతానా, हे शैतान, దేవుని మాటలు విను, परमेश्वर की सुनो, దేవుని శోధించబాక. परमेश्वर को नहीं परखो। చాలా మంది క్రైస్తవులు దేవుని శోధిస్తున్నారండి. बहुत सारे ईसाई लोग हैं परमेश्वर को परखना चाहते हैं, వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం వాళ్ళు చేయకుండా अपने कर्तव्य को नहीं निभाते, దేవుని మీద పెడుతున్నారండి. परमेश्वर के ऊपर आरोप लगाते हैं, దోషం దేవుని మీద వేస్తున్నారండి. दोष लगाते हैं परमेश्वर के ऊपर। పరలోకంలోకి వెళ్ళరాళ్ళు. ऐसा लोग स्वर्ग में नहीं जाएंगे। జాగ్రత్తగా ఉండాలి. ध्यान से रहना है। దైవదాసులు హెచ్చరించినప్పుడు జాగ్రత్తగా प्रभु ఉండాలి. के दास सावधान करता है तो जरूर सीखना चाहिए। జాగ్రత్తగా ఉండండి. सावधान से रहिएगा। చూడండి, देखिएगा ఒకటవ రాజులు पहला राजा को देखिए, తీయండి 22వ అధ్యాయం. 22वें अध्याय, ఒకటవ రాజులు पहला राजा 22వ అధ్యాయంలో 22वें अध्याय में ఒక చిన్న సంఘటన ఉందండి. एक छोटी सा घटना घटी है, మంచిది నేర్చుకోవాల్సిన విషయం అది. सीखने वाली विषय है वो। 22వ అధ్యాయము 22वें अध्याय అక్కడ చూద్దాం. देखिएगा, అక్కడ యెహోషాపాతు ఆహాబుల మధ్య మంచి ఒప్పందం, స్నేహం కుదిరింది.
यहोशापात और आहाब के बीच में एक मेल मिलाप की बातें हुआ। మంచి చక్కని ఆధ్యాత్మిక స్టోరీ यह आत्मिक कहानी है, మనం చక్కగా నేర్చుకోవచ్చు. हम अच्छी तरह सीख सकते हैं। అయితే ఇద్దరు స్నేహం కుదిరింది. दोनों के बीच में मित्रता हो गई। ఆ దినాలలో उन दिनों में సిరియన్లకు ఇజ్రాయేలుకి బాగా యుద్ధం జరుగుతూ ఉండేది. तो अरामियों को और इजराइल के बीच में बड़ा लड़ाई होता रहता, బాగా యుద్ధం జరుగుతూ ఉండేది. अच्छी लड़ाई झगड़ा हो रही थी। అయితే ఈ సిరియన్లు ఏం చేశారంటే, अरामी ने क्या किया है, ఈ సిరియన్లు अरामी ने ఈ రామోతిల్కాదు ని వశపరుచుకున్నారు. रामोतिलकात को अपने वश में कर दिया। రామోతిల్కాదును వాళ్ళు వశపరుచుకున్నారు. रामोतिलकात को अपने वश में कर दिया है। అయితే ఇక్కడ ఇజ్రాయేల్ రాజు ఆహోబు यहाँ इजराइल के राजा जो आहाब है, ఆహోబు आहाब ఈ యెహోషాపాతుని పిలిచాడు. यहोशापात को बुलाया। యెహోషాపాతుని పిలిచి, यहोशापात को बुलाकर, యెహోషాపాతు हे यहोशापात, నువ్వు నాకు సహాయం చేస్తావా? तू मेरे मदद करेगा। 4వ వచనం చూస్తే चौथे वचन में देखिएगा तो 1వ రాజులు पहला राजा 22 22वें अध्याय 4వ వచనంలో चौथे वचन में యెహోషాపాతు అన్నాడు. यहोशापात ने पूछा। అయితే యెహోషాపాతు ఏమన్నాడంటే, यहोशापात ने क्या कहा, యుద్ధము చేయటానికి నాతో కూడా నీవు రామోతిలాకు వస్తావా అని అడిగాడు. तो उन्होंने पूछा है उसने यहोशापात से, क्या तू मेरे संग गिलाद के रामोत से लड़ने के लिए जाएगा? ఏమన్నాడు? क्या बोला? యుద్ధము చేయటానికి युद्ध करने के लिए నీవు రామోతిలకు వస్తావా? तुम क्या रामोत में आओगे? నాతో కూడా నీవు రామోతిల్కాదునకు వచ్చేదవా? क्या तुम मेरे संग गिलाद के रामोत से रामोत में आओगे? అప్పుడు యెహోషాపాతు అంటాడు, तब यहोशापात कहता है, అందుకు యెహోషాపాతు ఏమనంటే, उसके लिए నేను यहोशापात ने నీ क्या వాడను, किया? मैं तेरा हूँ, నా జనులు నీ జనులే, मेरा प्रजा तेरा ही प्रजा నా है, గుర్రాలు నీ గుర్రాలే. मेरे घोड़े तेरे ही हैं। చూచారా? देखा, నేను నీ వాడను, मैं तेरा वश में हूँ, నా జనులు నీ జనులే, मेरा लोग भी तेरे लोग हैं, నా గుర్రాలు నీ గుర్రాలే. मेरे घोड़े भी तेरे घोड़े हैं। కాబట్టి इसलिए నేను వస్తానన్నాడు. मैं आऊंगा बोला। వస్తానంటే आऊंगा बोलने पर ఇక్కడ చూడండి జాగ్రత్తగానండి. ध्यान से देखिए। అయితే तो फिर యెహోషాపాతు ఏమన్నాడంటే, यहोशापात ने क्या कहा, నేడు యెహోవా దగ్గర విచారణ చేద్దాం. आज यहोवा का इच्छा को मालूम మనం करेंगे। ఇద్దరికి వెళ్తున్నాం కదా, हम लड़ाई में जा रहे हैं ना, జాగ్రత్తగా వింటున్నారు కదా, ध्यान से सुन रहे हैं ना, జాగ్రత్తగా వింటున్నారా? ध्यान से सुन रहे हैं ना। ఏమన్నాడు? क्या कहा, మనం ఇద్దరికి వెళ్తున్నాం हम तो लड़ाई में जा रहे हैं, కానీ लेकिन యెహోవా దగ్గర విచారణ చేయాలి మనం. हम यहोवा के पास जाएंगे, मालूम करेंगे पहले। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है, ప్రవక్తలను అడుగుదాం, नबियों से पूछेंगे, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, जास रखेंगे या जास ना उचित है, नहीं जाना चाहिए వెళ్తే కరెక్ట్ గా ఉంటదా బాగుంటదా, क्या जानना है उचित होगा వెళ్ళకూడదా? या नहीं जाना चाहिए? ఎందుకంటే क्योंकि దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. परमेश्वर उनसे बात करता था, ఆ కమిట్మెంట్ వాళ్ళకు ఉంది. वो नियम था उनके बीच में। ఆయన దేవుడు పిలుచుకున్నప్పుడు నేను నీతో మాట్లాడతాను అని చెప్పాడు. परमेश्वर जब उनको बुलाए तो कहा था मैं तुमसे बात నా करूंगा, మాటలు నువ్వు అందించాలి. मेरी बातें तुम पहुंचाना है। అయితే तो फिर ఇక్కడ ఇజ్రాయెల్ రాజు ఏం చేశాడంటే, तो इजराइल के राजा ने क्या ఎవరో किया? తెలుసు ఆయన, कौन है वो पता है? ఆహోబు. आहाब। జాగ్రత్తగా రండి. आहाब యెహూదా రాజా, యూదుల రాజు ఏమో యెహోషాపాతు, यहूदियों की राजा है यहोशापात, ఇజ్రాయేల్ రాజు ఏమో ఆహోబు. इजराइल की राजा है आहाब। వీళ్ళిద్దరు కలిసి రామోతిల్కాదు మీదకి వెళ్తున్నారు. ये दोनों मिलकर रामोत में जा रहे थे, ఎందుకంటే क्योंकि అది వాళ్ళది, वो उनका है, అది ఆడదైతే ఆ చేతులను తీసుకోవాలి వీళ్ళు. वो शत्रुओं से उन्हें वापस लेना था। అయితే ఏం చేశాడు యాకోబు? कि फिर क्या किया आहाब ने? ఈ 5వ వచనంలో 5 वचन में, ఏం చేశాడంటే, 6వ వచనం, 6 वचन में, ఇజ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలు పిలిచాడంటండి. इजराइल के राजा ने लगभग 400 नबियों को बुलाया है। జాగ్రత్తగానండి. ध्यान से, 400 మందిని పిలిచాడు 400 नबियों को इकट्ठा किया। యుద్ధం చేయడానికి రామోత్కిలాద్ మీద మీద దండెత్తాలా వద్దా చెప్పండి. क्या मैं गिलाद के रामोत से युद्ध करने के लिए चढ़ाई करूं या ना करूं? అందుకు యెహోవా దాన్ని రాజైన నీ చేతికి అప్పగిస్తాడు కనుక వెళ్ళండి అన్నారు. उसने उत्तर दिया, चढ़ाई कर, क्योंकि प्रभु उसके राजा के हाथ में कर देगा। ఈ 400 మంది ఎవరో తెలుసా? ये 400 लोग कौन थे पता है? ఎవరో తెలుసా? कौन थे? ఈ అహాబు, ఈ యెజెబెలు, వీళ్ళిద్దరూ ఆ బయలు దేవత 450 మందిని, అశ్షూరు దేవి యొక్క 400 మందిని పోషిస్తున్నారు వీళ్ళు. तो आहाब और उसकी पत्नी यजेबेल ने बाइल का 400 देवताओं नबियों को, बाइल देवता के, और अशूर की देवताओं को 450 नबियों की ये लोग परवरिश कर रहे थे। బయలు దేవతకేమో 450 మంది, बाइल देवता के जो है 450 है,
ఇది అషేరు దేవుకి ప్రవక్తలేమో 400 మంది. अशेर की जो है 400 लोग हैं. వీళ్ళు వాళ్ళు నడిపించేది. वही लोग इनको चलाया करते थे. వీళ్ళెవరు? ये कौन थे? అన్ని దేవతల ప్రవక్తలు. ये अन्य देवताओं की नबी हैं. యాహోబు ఎవరు? याहब कौन है? ఆహాబు ఇజ్రాయేల్ యొక్క సంతానం. याहब तो इजराइल के संतान है. యెజబెల్ ఎవరు? ये यजबेल कौन है? అన్ని జాతిరాలు. अन्य जाति की అందుకని మన పిల్లలకి అన్ని జాతులను చేయబాకండి. है. इसलिए अपने बच्चों को विषय में अन्य जाति से रिश्ता नहीं जोड़ना, చేయబాకండి అండి. नहीं करना. అలా చేస్తే యజ్రా అందరు ఎంటుకలు పెరిగి పడేసాడు, పీకి పడేసాడు, ऐसा करने पर यजरा ने सबके बालों को निकाल उखाड़ दिया है. పీకి పడేసాడు. सर के बालों को उखाड़ दिया है यजरा ने. అన్ని జనుల్ని పెళ్లి చేసుకున్నాడని, जिसने अन्य जाति से शादी किया है. యూదులు అన్ని జనుల్ని పెళ్లి చేసుకున్నారని, यहूदियों ने अन्य जाति से शादी किया, అన్ని దేవతలను పూజిస్తున్నారని अन्य देवताओं को पूजा कर रहे बोलकर యజ్రా ఏం చేశాడంటే यजरा ने क्या किया? వాళ్ళ ఎంటుకలను పెరిగి పడేసాడు, उनके सारे పీకి बालों పడేసాడు, को उखाड़ रखा है, పీకి పడేసాడు. उखाड़ दिए हैं. కాబట్టి इसलिए బైబిల్ మనకు నేర్పుతుంది, बाइबल क्या सिखाता है? దైవదాసు మనకు నేర్పుతున్నాడు. प्रभु के दास हमको सिखाता है జాగ్రత్తగా ఉండాలి, ध्यान से रहना, జాగ్రత్తగా ఉండాలి. ध्यान से रहना. ప్రభువును మనం అనుకరించాలి. प्रभु के हम अनुकरण करना है. అయితే ఇక్కడ देखिए आप చూడండి, देखो, అప్పుడు యెహోషాపాతు 7వ వచనం అన్నాడు, यहोशापात ने 7वें वचन में पूछा, దేవుని దగ్గర విచారణ చేయటానికి వీళ్ళు తప్ప ఇక యెహోవా ప్రవక్తలు ఎవడు లేడా అని అడిగాడు. क्या यहाँ यहोवा का और भी कोई नबी नहीं है जिससे हम पूछ ले? ఉన్నాడు, ఉన్నాడు. है. ఇమ్లా కుమారుడైన మెకాయ అని ఒకడు ఉన్నాడు. तो कहता है हाँ, इमला का पुत्र मिकाया एक पुरुष है, అతని ద్వారా మనం యెహోవా దగ్గర విచారణ చేయొచ్చు. जिसके द्वारा हम यहोवा से पूछ सकते हैं. కానీ అతను నన్ను గురించి మేలు ప్రకటింపక కీడే ప్రకటిస్తాడు. परंतु मैं उसे घृणा करता हूँ क्योंकि वे मेरे विषय में कल्याण की नहीं वरन हानि की ही भविष्यवाणी करता है. ఏమంటున్నాడు తెలుసా? क्या कहता है? నాకు దేశం అతనితో. मैं उसे घृणा करता हूँ. ఎవరితోనండి? किससे? బయలుదేవత ప్రవక్తలు, బయలుదేవత అషేరు దేవ ప్రవక్తలతో దోస్తి. बाइल देवता के और अशेर देवता के नबियों के साथ तो दोस्ती है. దేవుని యొక్క యెహోవా దేవుని యొక్క ఆత్మ పొందుకున్న ప్రవక్త అయిన మికాయేలు తోటి దేశం, मिकाया మికయ్యా తోటి దేశం. तो परमेश्वर की जो यहोवा उसकी आत्मा पाया हुआ नबी जो मिकाया है उसे घृणा आता है, దేశం. घृणा रखता है. అందుకని ఎప్పుడు దైవదాసుల మీద దేశం ఉండకూడదు. इसलिए मैं कहता हूँ कभी भी परमेश्वर के दास के प्रति घृणा नहीं होनी चाहिए. తప్పు చేస్తారు. ఈ మధ్యన ఉన్నారు చాలా మంది. तो बहुत सारे लोग हैं वो गलतियां करने वाले, బైబిల్ని అక్షరంతో చెప్తున్నారు, बाइबल को अक्षर के अनुसार बताते हैं, అక్షర జ్ఞానంతో బోధిస్తున్నారు. अक्षर के ज्ञान के अनुसार संदेश देते हैं. అదేమో మనకు అర్థం वो కావట్లేదు. बात हमें समझ में नहीं आता ఎందుకంటే क्योंकि మనం ఆత్మ పొందుకుంటేగా, हम आत्मा में नहीं है. इसलिए ఆత్మ మాటలు దైవ మాట వింటేగా, आत्मा की बातें दास के द्वारा सुनते नहीं है. శరీర ప్రకారం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. शरीर के अनुसार बताने वाले कई सारे लोग हैं, కానీ వాళ్ళ ఆత్మ మాటలు తీసుకోరు, लेकिन ऐसे लोग आत्मिक बातों को नहीं ఆ लेते, మాట వదిలిపెడతారు. आत्मिक बातों को छोड़ ఇక్కడ देते. మికాయ దేవుని ప్రవక్త, యెహోవా ప్రవక్త. यहाँ पे जो मिकाया है वो परमेश्वर के नबी అయితే है. యెహోషాపాతు అంటాడు, फिर यहोशापात कहता है అలా అనొద్దు, ऐसा नहीं कहे, తప్పు, ऐसा ना कहे, అట్టనొద్దు. ऐसा ना कहे. ఇమ్లా కుమారుడైన మేకాయను శీఘ్రంగా ఇక్కడ రప్పించమని చెప్పేశాడు. तो कहता है इमला के पुत्र मिकाया को फुर्ती से ले आए. వీళ్ళు రాజవస్త్రాలు ధరించుకుని ఉన్నారంట. ये सबके सब तो राजवस्त्रों को पहने हुए हैं. ఎలా ఉన్నారంట? ऐसे थे, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. युद्ध के लिए तैयार थे. అయితే तो फिर ఈ 11వ వచనంలో ఒకతను వెళ్ళాడు అక్కడికి. तो 13 वचन में देखते हैं एक गया है. మీకాయని పిలవబోయిన దూత అంట, ప్రవక్తలు ఏకంగా రాజుతో మంచి మాటలే పలుకుతున్నారు కనుక నువ్వు కూడా వాళ్ళలాగే అనుకూలంగా చెప్పు అంటున్నాడు. 13 में कहता है जो दूत मिकाया को बुलाने गया था उसने उनसे कहा, सुन, भविष्यद्वक्ता एक मुंह से राजा के विषय में शुभ वचन कहते हैं तो तेरी बातें उन्हीं की सी हो. ప్రవక్తలంతా ఏమంటున్నారు? सारे नबी क्या कहते हैं? అయ్యా తప్పకుండా రామోతిల్ కాదు నీకు దొరుకుద్ది. कहता है याहब जरूर आपको गिलाद के रामोत मिलेगा, నువ్వు దాన్ని వశం చేసుకుంటావు, तू अपने वश में कर लेगा, నువ్వు వెళ్ళిపోవచ్చు, तू जा सकता है युद्ध में, ఏం బాధ లేదు, कोई चिंता वाली बात नहीं నువ్వు వెళ్ళొచ్చు, है, तू जा सकता है, వెళ్ళు जाओ వెళ్ళు. जाओ. కానీ लेकिन ఈ మికాయిని పిలవబోయిన వ్యక్తి అంటాడు, जो मिकाया को बुलाने गया था वो कहता है నువ్వు కూడా వాళ్ళకు అనుకూలం. అంటే ఈ బయలు ఈ అషేరు ప్రవక్తలు వీళ్ళు అషేరు ప్రవక్తలు వీళ్ళు. जो यहाँ पे नबी अशेर और बाइल के नबी थे
బయలుదేవతకు కాదు ఇళ్ళు, बाइल के नहीं थे, వాళ్ళని ఏలియా చంపేశాడు. उनको तो एलिया ने मार डाला. 18వ అధ్యాయం ఉంది అది. 18 अध्याय में है. ఒక రోజు చెప్తాను మళ్ళీ మీకు, నేను एक दिन बताऊंगा, मैं చెప్తాను మీకు. बताऊंगा. వాళ్ళని చంపేశాడు. उनको तो मार डाला. వీళ్ళు అషేరుదే ప్రవక్తలు, ये केवल अशेर की नबी है. ఈ 400 మంది. ये 400 लोग. అయితే तो फिर నువ్వు కూడా तुम भी ఆ ప్రవక్తలకు అనుకూలంగా చెప్పేసేయ్ అన్నాడు. उस नबियों ने जैसा भविष्यवाणी किए वैसे ही तुम बताना. 14వ వచనంలో మేకాయ అంటాడు, 14 वचन में मीका कहता है, ఏమని తెలుసా? क्या बोलता है? యెహోవా నాకు చలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుతాను. मीका ने कहा, यहोवा का जीवन के शब्द जो कुछ यहोवा मुझसे कहे वही मैं कहूंगा. చూసారా, देखा, నేను ఏం చెప్పాను? मैंने पहले क्या बोला था? బైబిల్లో ఉన్న మాటలే పలకాలి. बाइबल की बातों को ही बोलनी चाहिए. వాళ్ళు దేవుడు చెప్పిన మాటలే పలుకుతున్నారు. वो जो है परमेश्वर की कहने वाली बातें ही बोल रहे थे. అయితే तो फिर బందీ గృహంలో పెట్టినా గాని, बंदी गृह में डालने पर भी బందీ గృహంలో పెట్టినా గాని మేకాయాను పట్టుకుని मीका को पकड़ తీసుకెళ్లి, ले जाकर, చూడండి 26వ వచనంలో, देखिए 26वीं वचन में, అప్పుడు ఇజ్రాయేల్ రాజు మేకాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణ అధికారి అయిన ఆమోనుకును రాజకుమార్ యోవాషుకు అప్పగించాడంట. ఎందుకు? నువ్వు తిరిగి రావు. तब इजराइल के राजा ने कहा मीका को नगर के हाकिम आमोन और योआश राजकुमार के पास ले जाओ. ఎందుకంటే क्योंकि ఇక్కడ ఈ మేకాయ గారు यहाँ पे मिकाया ఒక మంచి మాట చెప్పాడు. एक अच्छी बात कहा था उनसे. ఏమన్నాడంటే क्या बोला था? 19వ వచనంలో 19वीं वचन में మేకాయ ఏమన్నాడంటే, मिकाया ने कहा, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనుడాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతా ఆయన కుడిపార్శ్వమున ఎడమపార్శ్వ నిలిచుండ నేను చూచితిని. मिकाया ने कहा, इस कारण तू यहोवा का ये वचन सुन. हाँ. मुझे सिंहासन पर विराजमान यहोवा और उसके दाहिने और बाएं खड़े हुए स्वर्ग की समस्त सेना दिखाई दी है. ఎవరికి? किसको? ఎక్కడ చూస్తున్నాడు ఈయన? कहाँ को देख रही है? పరలోకం వైపు చూస్తున్నాడు. स्वर्ग की ओर देख रहा है. ఎవరు? कौन? ఈ మేకాయ ये मिकाया పరలోకం వైపు చూస్తున్నాడు. स्वर्ग की ओर देख रहा है. మేకాయ ఏమన్నాడంటే, मिकाया ने कहा, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. कहता है, सुन यहोवा की ये वचन. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమున ఎడమపార్శ్వ నిలిచినట్టు నేను చూచితిని. मुझे सिंहासन पर विराजमान यहोवा और उसके पास दाहिने बाएं खड़ी हुए स्वर्ग की समस्त सेना को दिखाई दिया. అహాబు రామోతులక మీద పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. 20 और 21 में लिखा है, तब यहोवा ने पूछा, आहाब को कौन ऐसा बहकाएगे कि वे गिलाद की रामोत पर चढ़ाई करेगा खेत करके खेत आए. और तब అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయము నందుదువు పోయి ఆ ప్రకారము చేయమని అతను సెలవిచ్చెను. 22 वचन में लिखा है, उसने कहा, मैं जाकर उसे सब भविष्यवक्ताओं में बैठकर उनसे झूठ बुलवाऊंगी. यहोवा ने कहा, तेरा उसको बहकाना सफल होगा. जाकर ऐसा ही कर. 21లో 21 में యెహోవా అంటున్నాడు, ఏ ప్రకారముగా నీవు అతని ప్రేరేపించు అడిగాడంట. यहोवा ने पूछा, किस प्रकार तुम उसको प्रेरणा दोगे? చూసారా, देखा, నువ్వు ఏ ప్రకారంగా ప్రేరణ చేస్తా? किस प्रकार उसको बहकाओगी? అందుకు ఆ దూత అంటాడు, उसके लिए वो दूत कहता है, బయలుదేరి निकलकर అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును. सब भविष्यवक्ताओं को जो उनकी मुंह में झूठ बुलवाऊंगा करके बोलता ఈ है. మధ్య అదే జరుగుతుందండి. आजकल ऐसा ही हो रहा है. ఈ దేవుని బిడ్డలు క్రైస్తవుల యొక్క బోధకులను చెప్పుకుని तो आजकल परमेश्वर की लोग ईसाई के संदेश देते हैं करके बोलकर, మొన్న ఒక యూట్యూబ్ చూశానండి. मैंने एक यूट्यूब में देखा था. నిజంగా మనము పంది మాంసం తినొద్దని నేను ఏ వాక్యాలు అయితే చెప్పానో పంది మాంసం తినొచ్చని అయ్యే వాక్యాలు చెప్పాడు అతను. तो मैं हैरान हो गया जिन वचनों को लेकर मैं बोलता था वचन के अनुसार सुअर का मीट नहीं करना चाहिए. वो इंसान जो
उन्हीं वचनों को लेकर सुवर्ग का वचन कहा सकता है నాకు करके संदेश ఆశ్చర్యం వేసింది. నా దగ్గర ఉంది, యూట్యూబ్ ఉంది ఇప్పుడు నా దగ్గర. मैं यूट्यूब में उसका संदेश सुना, मैं अचंबा हो गए सुनकर. మీకు చెప్తాను, मैं बताऊंगा నేను आपको. పంది మాంసం తినకూడదు తప్పని ఏ వాక్యాలు తెచ్చి చూపించానో मैं जिन जिन वचनों को उठा के दिखाए ताकि ताकि हम सुअर का मीट ना खाए बोलकर, అతను ఆ వాక్యాలనే చెప్పి वो इंसान जो है उन्हीं वचनों को लेकर పంది మాంసం తినొచ్చు అని చెప్పేశాడు. कहता है कि सुअर का मीट खा सकता है. నాకు ఆశ్చర్యం వేసిందండి. मैं अचंबा हो गया. అయ్యే వాక్యాలు वो सेम वचन, అంటే यानी कि ఆత్మీయ వాక్యాలను వదిలిపెట్టాడు, आत्मिक विषय को तो छोड़ दिया है, శరీర వాక్యాలు చెప్పాడు. शरीर के अनुसार वचन ఈ बताया. మధ్యన వచ్చే ఈ వత్నర్స్ మిడిమిడి జ్ఞానంతో బోధకులు आजकल ऐसा कुछ संदेश देने वाला आ रहे, थोड़ी बहुत ज्ञान रखकर. మీరు అట్లా తిరగబాకండి, आप लोग ऐसा मत घूमना, ఆడకెళ్ళ తిరగబాకండి, इधर उधर नहीं भागना, అక్కడికి వెళ్ళబాకండి. इधर उधर नहीं जाना. ఇంటతో బాగానే ఉంటది. सुनने तक तो ठीक रहेगा. మీరు ఆయన మాటలు వింటే పంది మాంసం తినొచ్చు అంటారు. మీరు आप अगर उनकी सुनोगे तो आप खुद बोलेगा हाँ सुअर के मीट खा सकते हैं. అసలు మీరు ఆ వాక్యం కనుక వింటే अगर आप वो वचन सुनेगा तो మీరు పంది మాంసం తినొచ్చు అని మీరు చెప్తారు నాకు. आप ही डिक्लेयर करोगे हाँ सुअर के मीट खा सकते हैं. సాతాను ఆత్మ అంతగా అతనిలో ఉండి మాట్లాడి शैतान की आत्मा उतना भर गया और इस रीति से वो बातें कर रहे ఈ దినాలలో हैं. इन दिनों में స్టేజీ మీద చక్కగా కనపడుతున్నారు, स्टेज के ऊपर तो अच्छी तरह दिखते हैं, కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇన్నర్ మ్యాన్ మీరు చూడలేదు. लेकिन उनके अंदरूनी मनुष्य को आपने नहीं देखा. ఆఖరి దినాల్లోనంట इन आखिरी दिनों में అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారంట. यहाँ वहाँ लोग घूमते रहेंगे. बोला తిరుగుతూ ఉంటారు. घूमते रहेंगे, అటు తిరగబాకండి, ऐसा नहीं घूमना, తప్పు తిరగబాకండి. ये गलत है, नहीं जाना इधर उधर. ఈ భ్రమపరిచే ఆత్మ ये भ्रम करने वाली आत्मा, మీరు బాగా బలపడాలంటే దైవదాసుని చెప్పిన వాక్యం మీకు చాలు. अगर आपको अच्छी तरह बल पाना है तो प्रभु का वचन जो दास बताता है वो आपके लिए काफी है. చాలు మీకు, काफी आपके लिए, మీకు చాలు. आपके लिए बहुत है. దానిలో ఎదిగితే మీరు బలపడతారు. उसमें बने रहोगे तो तुम बल पाओगे. మళ్ళీ వేరే బోధ కనుక అందిందా మీకు, अगर दूसरे कोई संदेश आप सुनने लगे జాగ్రత్తగానండి, सावधान से रहना. జాగ్రత్తగా అక్కడ తిరగబాకండి అటు ఇటు. इसलिए मैं बोलता इधर उधर मत जाना. భ్రమ करने वाला ఆత్మ, భ్రమ करने वाला ఆత్మ, మోసపరిచే ఆత్మ పనిచేస్తున్నాడు. भ्रम करने वाली आत्मा काम कर रहे हैं. ఇక్కడ చూడండి, क्या देखिएगा, యెహోవా అంటున్నాడు, यहोवा कहता నువ్వు है ఏ విధంగా ఏ ప్రకారంగా నీవు అతన్ని ప్రేరేపిస్తావని तो అడిగితే किस रीति से उसको बहकाओगे करके पूछा. 22వ వచనం అంటాడు, 22 वचन में कहता है వాళ్ళ ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పాడు. भविष्यवक्ताओं के मुंह में झूठ बोलना बुलवाने वाली నువ్వు ఆ आत्मा बन ప్రకారమే गया. చెయ్యి. तो कहता है तू उसी तरह कर. చూసారా ప్రియులారా, देखा प्रियो, దేవుని యొక్క మాటలు వినకుండా परमेश्वर की बातें नहीं सुनने के लिए దేవుని దాసులు మీతో ఎప్పుడు కలిసి తిరుగుతూ ఉంటారు. परमेश्वर का दास तो आपके साथ मिलके रहता है. నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు. मेरे बारे में आप जानते हो, आपके बारे में मैं जानता हूँ. దగ్గర సంబంధం ఉంది మనకు. हमारे लिए तो नजदीक रिश्ता है. కొత్త వాళ్ళు ఎవరో कोई नया आकर హల్చల్ చేస్తా ఉంటారు, हलचल करता रहेगा, అంటే ఈయన గడబడలు చేస్తా ఉంటారు. तो गड़बड़ी करता रहेगा. ఈ గడబడ చేసే ఆత్మ ఉంది, ऐसी गड़बड़ी करने वाली ఈ आत्मा, గలిబిలి చేసే ఆత్మ ఉంది చూసారా. तो गड़बड़ी करने वाली आत्मा जो है ఈ ना, ఆఖరి దినాల్లో इन आखिरी दिनों में కప్పలు వస్తాయి అంటే కప్పలు, तो मेंढक आएंगे बोला था ना. ఈ కప్పలు ఎట్టుంటే ये मेंढक कैसे रहेंगे, బెక 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 అంటాయి. तो बैक बैक करता रहेगा. ఈ కప్పలు బెక 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 అంటూ ఉంటాయి అంట. ये मेंढक जो है बक बक వీలైతే करता रहेगा. అద్భుతాలు కూడా చేస్తారు. हो सकते तो अद्भुत कार्य भी करेंगे. కొంతమంది స్వస్థతలు చేతనే పరిగెత్తా ఉంటారు, कुछ लोग चंगाई कर रहे हैं, इधर उधर करके भागते हैं उनके पास. స్వస్థతలు చేతనే పరిగెత్తా ఉంటారు. चंगाई को लेकर इधर उधर भागते हैं. మంచి మనసుతో ఎక్కడుండు నువ్వు, अच्छी मन रखकर कलिशा में बने रहो, నువ్వు దేవుని నన్ను స్వస్థపరుస్తాడు. प्रभु आपको चंगा करेगा. అటు ఇటు పరిగెత్తబాకండి. इधर उधर मत भागो. ఆఖరి దినాలు వచ్చేసినాయి, आखिरी दिन आ गए हैं, ఆఖరి దినాలు వచ్చేసినాయి. आखिरी दिन आ गए हैं. భ్రమకరిచిన ఆత్మ వచ్చేసింది. भ्रम करने वाली आत्मा आ चुका है. కాబట్టి మేకాయి లాంటి ప్రవక్తలు इसलिए मिकाई की तरह जो नबी है దేవుని ఆత్మ మాటలే చెప్తారండి. परमेश्वर की आत्मा की बातें ही बताएंगे. అందుకే యేసయ్య అంటాడు, इसलिए यीशु कहता है, యేసయ్య అంటాడు, यीशु कहता నేను है నిజం చెప్తున్నాను, मैं सच कहता हूँ, నిజం చెప్తున్నాను. मैं सच कहता हूँ. చూడు చెప్పేవాళ్ళు కూడా ఉండాలండి. झूठ बोलने वाले भी है. ఆ అక్షర జ్ఞానం కనుక మనం తీసుకుంటే केवल हम अक्षर के ज्ञान लेंगे तो తప్పు చేస్తున్నా మనకు అర్థం కాదు. सही गलत करने पर भी हमें समझ में नहीं आता. వాక్యలో ఉందగా, क्या कहेंगे, वचन में है ना, వాక్యలో ఉందగా. वचन में है ना. అంత భ్రమపరిచే ఆత్మ అండి. उतना भ्रम में रखने वाली आत्मा काम कर रहे కొంచెం हैं. జాగ్రత్తగా ఉందాం. इसलिए सावधान रहेंगे. ఆఖరి దినాల్లో జాగ్రత్తగా इन ఉందాం. आखिरी दिनों में सावधान रहेंगे. పడిపోకూడదు, गिरना नहीं, పడిపోకూడదు. गिरना नहीं. రండి చిన్న ప్రార్థన. आइए प्रार्थना करेंगे. వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు ప్రభు. स्तुति हो. కొంతమంది వెనబడిపోతున్నారు. कुछ लोग पीछे हटते जा रहे हैं. అదేమిటి దేవుడు మాకు ఏం చేశాడు అంట, तो ज्यादा बोलेगा तो कहते हैं प्रभु ने हमारे लिए क्या किया, మా బిడ్డలకు ఏం చేశాడు. हमारे लिए हमारे बच्चों के लिए क्या किया. ప్రభువా వాళ్ళు ఏవి అర్థం కాదు ప్రభు. प्रभु कुछ नहीं समझ पा रहे.
నేను చేయాల్సిన కర్తవ్యాన్ని నేను చేయకుండా దేవుడి మీద పెడుతున్నానని చెప్పి ఆ బ్రహ్మపరిచాత్మ భ్రమ చేస్తున్నాడు ప్రభు. तो उनको भ्रम में रखा है, भ्रम करने वाली आत्मा ने, वो नहीं समझ पा रहे मैं जो करना चाहिए था उस कर्तव्य को मैं छोड़ चुका हूँ करके। ఈ రాత్రి इस रात को మీరు పరలోకం గురించి మాట్లాడు. आप स्वर्गराज के बारे में बात किए, పరలోకం వైపే చూడమంటున్నారు. स्वर्ग की ओर देखने के लिए कहा, దేవుని మాటలే మాట్లాడమంటారు. परमेश्वर की ही बोलने के लिए कहा, భక్తుల్నే అనుకరిస్తున్నారు. भक्त की अनुकरण करने के लिए कहा। స్తెఫను అయితే యేసు ప్రభు అనుకరిస్తున్నారు. स्तेफनस तो यीशु का अनुकरण कर रहे, మీకాయ అయితే పరలోకంలో జరిగే ఆ దృశ్యాన్ని చూసి చెప్తున్నారు. मिकाया तो स्वर्ग में होने वाला दृश्य को देखकर बताता అది है, వాళ్ళల్లో అబద్ధం ఆడే ఆత్మ వస్తుంది. देख उनके अंदर झूठ बोलवाने वाली आत्मा, అషేరాదేవి యొక్క 400 ప్రవక్తలలో అబద్ధం ఆడే ఆత్మ వచ్చేసింది. तो अशेरी देवताओं के 400 नबियों में झूठ बोलने वाली आत्मा आ चुका है। మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. हमें समझना चाहिए प्रियो, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. वचन को समझना चाहिए, పరిశుద్ధాత్మ కావాలి. पवित्र आत्मा चाहिए। ఒకవేళ దేవుని మాటలు అర్థం కాకపోతే శిష్యుల్లాగా ఉండాలి మనం. तो अगर बातें समझ में नहीं आ रही परमेश्वर की तो हम चेले बन के रहना चाहिए। ప్రభుతో సంభాషణ కలిగి దైవదాసుని అడగాలి మనం. तो प्रभु से बात करने के जैसा प्रभु के दास से पूछना चाहिए हमें।